రక్షణకై పాప విమోచనకై మానవ రక్షణకై
దేవుడు వీరందరి యొక్క అవసరాలను, వారి యొక్క విన్నపాలను ఆలకించి వారికి తగుదమైనటువంటి అనుగ్రహాలు ప్రసాదించమని ఈ యొక్క దీవుబలి పూజలో వేడుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున విశ్వజనీన కథోలిక శ్రీ సభ పునీత పాదవపుర అంతోని వారి మహోత్సవాన్ని కొనియాడుతుంది. ఈయన యాజకుడు, స్త్రీ సభ వేద పండితుడు. ఈయన ఒక ధనిక కుటుంబంలో జన్మించినా కూడా తనలో ఉన్నటువంటి ఒక దేవుని ఎడల ఉన్నటువంటి ఆ ధనిక తత్వాన్ని ఆయన ఈ లోక సంబంధమైనటువంటి ఆస్తులను, ధనాన్ని విడిచిపెట్టి, ఇదిగో నాకు దేవుని చెంతనే ఆస్తి ఉంది, దేవుని అనుసరించడంలో గొప్ప ఆస్తి కలిగి ఉంది, ఆయనను అనుసరించి ఆయన ఆజ్ఞానుసారం జీవించడంలోనే నాకు గొప్ప ఆస్తి కలదని చెప్పి తన ఆస్తిని అంతటిని విడిచిపెట్టి ఇదిగో దేవుని బాటలో నడుస్తూ ఉన్నాడు, క్రీస్తుని బాటలో నడుస్తూ ఉన్నాడు. క్రీస్తుని అనుసరిస్తూ దైవవాక్యాన్ని ఆలకిస్తూ దైవవాక్యాన్ని తన యొక్క మదిలో ఒక పెద్ద వృక్షములాగా, ఒక చెట్టులాగా దాన్ని నిర్మించుకొని ఇంకొంతమందికి తన యొక్క ప్రచారము ద్వారా మరికొంతమందిని ఆ చెట్టు నీడలోనికి తీసుకుని వస్తూ ఉన్నాడు. ఆ చెట్టు కొమ్మలలో రక్షణ పొందడానికి వారందరిని కూడా చేరుస్తున్నటువంటి వ్యక్తి పునీత పాదవపురి అంతోని వారు. అందుకే ఆ చెట్టు నీడన ఎన్నో ఫలాలు ఉంటూ ఉంటాయి. ఆ చెట్టు నీడన ఎంతో మంది సేద తీర్చుకుంటూ ఉంటారు. ఆ చెట్టు ఆ యొక్క కొమ్మలలో ఎన్నో పక్షులకు రక్షణ లభిస్తూ ఉంది. అంటే ఇదిగో ఆ ఒక్క పునీతుని ద్వారా ఎంతో మంది గొప్ప అనుగ్రహాలు పొందుతూ ఉన్నారు. ఆ ఒక్క పునీతుని ద్వారా ఎంతో మంది ఆ దైవ రక్షకుని యొక్క ఆ బాటలో నడవడానికి వస్తూనే ఉన్నారు. కనుక ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇటువంటి నమ్మకముతో, ఇటువంటి ఆశతో ఈ రోజున ఈ యొక్క పండుగలో పాల్గొన్నటువంటి మనకందరికీ పునీత్ అంతోని వారి ప్రార్థన సహాయాన్ని వేడుకుందాం. పునీత్ అంతోని వారా, మీ వల్లే మేము కూడా వాక్యాన్ని ఆలకించి దానికి అనుగుణంగా జీవించేలాగన, మీలాగానే మేము కూడా ఈ లోక సంపదలన్నింటిని కూడా విడిచిపెట్టి దైవ ఆజ్ఞానుసారం మేము కూడా జీవించేలాగన మీ యొక్క సహాయాన్ని ప్రసాదించండి అని చెప్పి పునీత్ అంతోని వారి ప్రార్థన సహాయాన్ని కోరుకుంటూ ఈ యొక్క దీవుబలి పూజలో మనం చేసినటువంటి పాపములన్నిటిని కూడా క్షమించమని, ఈ లోక సంబంధమైనటువంటి ఆశలను, ఈ లోక సంబంధమైనటువంటి దుష్ట శక్తులను అన్నిటి నుంచి కూడా మనకు విముక్తి ప్రసాదించమని ప్రభుని మన్నింపు కోరుకుందాం. మన పాప విముక్తిని వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసింది. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యమైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును మా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల నిత్య జీవితం మనకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. Gloria, Gloria,
మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి. Gloria, 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 Gloria. ప్రభువైన సర్వేశ్వర పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై నీకు వందనములర్పించుచున్నాము. గ్లోరియా, 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 గ్లోరియా. Gloria, 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 Gloria. జనితైక పుత్రుడా, ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వరా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, విదయొక్క పుత్రుడా, లోక పాప పరిహారకా, మా మీద దయ చూపుము, మా మనవి ఆలకింపుము. పిత గుడి ప్రక్కన కూర్చున్న ప్రభువా, మాకు దయ చూపుము. గ్లోరియా, 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 గ్లోరియా. Gloria, 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 Gloria. నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే నీవు మాత్రమే మహోన్నతుడవు. మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్, 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 ఆమేన్. ఆమేన్, 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 ఆమేన్.
ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, నీత పాదవాంతోని సుప్రసిద్ధ బోధకునిగాను, నీ ప్రజల వారు విజ్ఞాపన చేయమతిగాను ఏర్పాటు చేసింది. కావున క్రైస్తవ జీవిత పరిమాణాచర్యలో అతడు మాటగానే గాక మేము ఎదురు జీవిత పరీక్షల యందు నీ ఆదరణ కలుగునట్లు మా ఈ మనవి చేయుచున్నాము. దయచేసి దూరంగా కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నాను. దూరంగా కూర్చోండి. కుర్చీలు ఉన్నాయి, కుర్చీలు తీసుకొని పక్కన కూర్చోండి. దూరంగా కూర్చోండి. పేదలకు సువార్తను ప్రకటించుటకు ప్రభువు నన్ను అభిషేకించెను. మొదటి పట్టణము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు. ప్రభువైన యావే నన్ను అభిషేకించెను, ఆయన ఆత్మ నాపై ఉన్నది. పేదలకు సువార్తను ప్రకటించుటకు, కృంగిపోయిన వారికి ఉత్సాహం పుట్టించుటకు, బందీలకు విముక్తి, చెరలోనున్న వారికి విడుదల లభించునని తెలియజేయుటకు ఆయన నన్ను పంపెను. ప్రభువు అనుగ్రహ వస్త్రమును గూర్చి, మన దేవుడు శత్రువులను శిక్షించు దినమును గూర్చి ప్రకటించుటకు, శోకించు వారిని ఓదార్చుటకు ఆయన నన్ను పంపెను. సియోను నందు దుఃఖించు వారికి బూడిదకు బదులుగా పూలదండనిచ్చుటకు, శోక వస్త్రమునకు మారుగా ఆనంద తైలమును వసనుటకు, విచారించువారు భారభరితమైన ఆత్మతో స్తుతిగీతము పాడినట్లు చేయుటకు ఆయన నన్ను పంపెను. తన కీర్తి కొరకు ప్రభువే స్వయముగా నాటుకునే నీతి వృక్షములని ఆ దుఃఖాంతులకు పేరిడుదురు. ఇది ప్రభువు వాక్కు. ప్రభుని వాక్యం, దేవుని సందేశం, వెలుగు చూపే మార్గం ఈ వాక్యం. ప్రభుని వాక్యం, దేవుని సందేశం, వెలుగు చూపే మార్గం ఈ వాక్యం. దీప్యమానాల దివ్య వాక్యము, శాంతి సరాగాల సత్యవాక్యము. దివ్యమానాల
అమృత స్వరము నీ వాక్యము అనుబంధాల అమర వేదము అమృత స్వరము నీ వాక్యము ప్రభుని వాక్యం దేవుని సందేశం వెలుగు చూపే మార్గం ఈ వాక్యం రెండవ పఠనము ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 1 నుండి 10 నుండి 13 వరకు వచనములు. రెండవ పఠనము ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 10వ వచనము నుండి 13వ వచనము వరకు. చివరిగా ప్రభువుతో ఏకమై ఆయన మహాశక్తి ద్వారా మీ బలమును అభివృద్ధి పరుచుకొనుడు. సైతాను మాయాపూరిత జిత్తులను ఎదుర్కొన గలుగుటకై దేవుడు ప్రసాదించు సర్వాంగ కవచమును ధరింపుడు. ఏలయన మనము పోరాడినది రక్త మాంసములతో నందు శరీరములతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ఈ యుగపు అంధకార శక్తులతోనూ ఆకాశమునందలి దుర్మార్గులతోనూ మనము పోరాటము చేయుచున్నాము. కనుక ఇప్పుడు దేవుని పూర్ణ కవచమును ధరింపుడు. ఆ దుష్ట దినము వచ్చిన నాడు మీరు శత్రు బలములను ఎదుర్కొనగలిగి తుది వరకు పోరాడి నిలద్రొక్కుందురు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మధురం నీ పలుకే అమరం నా త్రోవకు వెలుగు నీ వాక్యము వాక్యమధురం నీ పలుకే అమరం నా త్రోవకు వెలుగు నీ వాక్యము. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ వాక్య మధురం నీ పలుకే అమరం నా త్రోవకు వెలుగు నీ వాక్యము. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. నీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. మత్తయి శుభవార్త 19వ అధ్యాయము 16వ వచనం నుండి 26వ వచనం వరకు. అంతటా ఒకడు యేసును సమీపించి,
బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను చేయవలసిన మంచి పని ఏమి అని ప్రశ్నించాను. మంచిని గూర్చి నన్నేల ప్రశ్నించేదవు? మంచివాడు ఒక్కడే. నిత్య జీవము పొందగోరినచో దైవాజ్ఞలను ఆచరింపుము అని యేసు సమాధానమిచ్చాను. ఆ దైవాజ్ఞలు ఏవి అని అతడు తిరిగి ప్రశ్నించాను. అందుకు యేసు, నరహత్య చేయకము, వ్యభిచరింపకము, దొంగిలింపకము, అబద్ధ సాక్ష్యములు పలుకకము, తల్లిదండ్రులను గౌరవింపుము, నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగు వానిని నీవు ప్రేమింపుము అనెను. అంతటా అతడు యేసుతో, ఇవన్నీ ఆచరించుచుంటిని, ఇంకను నాకు లోటు ఏమి అని అడిగాను. నీవు పరిపూర్ణుడు కాగోరినచ్చో వెళ్ళి నీ ఆస్తిని అమ్మి బీదలకు దానము చెయ్యము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను అనుసరింపము అని ఆయన సమాధానమిచ్చెను. అతడు అధిక సంపద కలవాడొకటచే ఈ మాట విని బాధతో వెళ్ళిపోయాను. అంతటి యేసు తన శిష్యులతో, ధనవంతుడు పరలోక రాజ్యమున ప్రవేశించుట కష్టం, ధనవంతుడు దేవుని రాజ్యమును ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జములో దూరిపోవుట సులభతరము అని మరలా మీతో రూఢిగా చెప్పుచున్నాను అనెను. శిష్యులు ఈ మాటలు విని మిక్కిలి ఆశ్చర్యపడి, అట్లయినా ఎవడు రక్షణ పొందగలడు అనిరి. అందుకు యేసు శిష్యులతో, మానవులకి ఇది అసాధ్యము, కానీ దేవునికి సమస్తము సాధ్యమే అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. సువిశేష బోధనల ద్వారా మన పాపములు క్షమింపబడును గాక. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మొట్టమొదటగా మీకందరికీ పునీత్ అంతోని వారి పండుగ శుభాకాంక్షలు. హ్యాపీ ఫీస్ట్ టు యూ ఆల్. థ్యాంక్ యూ. అందరూ సంతోషంగా ఉన్నారా? చాలా హ్యాపీ ఉన్నాం అందరం. ఈ సంవత్సరం అయినా కాస్త కోస్తో పండగ జరుపుకుంటున్నాం కనుక. సో గత వారం కంటే ఈ సంవత్సరం కొంచెం తక్కువైనా జరుపుకుంటున్నాం. చాలా ఆనందకరమైనటువంటి విషయం, సంతోషకరమైనటువంటి విషయం. కానీ పునీత అంతోని వారి జీవితాన్ని మరొకసారి మనం ఎన్ని సంవత్సరాలు మనం ధ్యానిస్తున్నా, ఎన్ని సంవత్సరాలను ఆలకిస్తూ ఉన్నా, అది దేవుని యొక్క రాజ్యముతో, దేవుని యొక్క రాజ్యములో మనము ఎంత తవ్వుతూ ఉన్నా ఒక సముద్రములో ఉన్నటువంటి ఆ యొక్క లోతు ఎంతో కనుక్కోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నటువంటిదే. ఎందుకంటే దైవ రాజ్యములో ఎంతోమంది పునీతులు ఉంటారు. ఎంతోమంది ఆ యొక్క దైవ రాజ్యం కోసము వెతుకులాడుతూ, ఇదిగో దేవుని యొక్క రాజ్యములో నేను ఒక భాగస్థుని అవ్వాలి, నేను నా యొక్క జీవితాన్ని సమర్పించాలని వెళుతున్న వారిలో పునీత పాదువపురి అంతోని వారు ఒక వ్యక్తి. ఆయన చిన్న ప్రాయము నుంచి కూడా ఆ యొక్క దైవ జ్ఞానాన్ని పొంది ధనికుడైనా కూడా దైవ జ్ఞానములో జీవిస్తూ, ఇదిగో నేను కూడా ఒక దైవ సేవకుడిగా ఉండాలి, దేవుని నేను సేవించాలి, యొక్క దైవ రాజ్యాన్ని. అందుకే మనం చూస్తున్నాం, నిత్య జీవం పొందుటకు నేను ఏమి చేయవలేను అని చెప్పి ఒక వ్యక్తి అడుగుతూ ఉన్నాడు. అంటే నిత్య జీవము నేను పొందాలి అన్నటువంటి ఒక ఆ ఆశ తనలో పాతుకుపోని ఉంది. అందుకే అంటూ ఉన్నాడు, ధనవంతుడు దైవ రాజ్యంలో ప్రవేశించడానికి చాలా కష్టం. ఎందుకంటే అంతోని వారు తమ యొక్క ధనిక జీవితాన్ని విడిచిపెట్టి, ఇంకా మనం గమనించినట్లయితే తాను ఒక ప్రాంతానికి, తన మఠవాసి జీవితాన్ని జీవిస్తున్నటువంటి సందర్భంలో ఒక ప్రాంతానికి, ఇదిగో నా యొక్క ప్రార్థనకు ఆటంకం కలుగుతూ ఉంది అని చెప్పి ఇంకొక ప్రాంతానికి ఆయన మరలినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక తన సుపీరియర్, తన పెద్దవాళ్ళు రాజ్యభోగాలతో జీవిస్తున్నారంట. అంటే దైవ సేవకులు ఏ విధంగా జీవించాలో, దైవ సేవకుడు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా లేనటువంటి ఆ గురువును చూసి
ఆయన అక్కడి నుంచి కూడా ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎందుకంటే దైవ సేవకుని యొక్క జీవితము, దైవ రాజ్యం యొక్క జీవితము, ఇదిగో మనము పేదవారి జీవితముగానే జీవించాలి అని. పేదవాడిగానే, ఎందుకంటే పేదవాడంటే ఏ విధమైనటువంటి పేదరికం మనం పొందాలి? ఈ లోక సంపదలన్నిటిని కూడా విడిచిపెట్టి ఈ లోకముకి నువ్వు పేదవాడిగానే జీవిస్తూ దైవరాజ్యానికి నీవు ఒక ధనవంతుడిగా జీవించాలి. దైవరాజ్యంలో నువ్వు ధనవంతుడు అవ్వాలి, దేవునిలో నీవు ధనవంతుడు అవ్వాలి. దేవుని పొందడానికి, ఆ యొక్క ఆజ్ఞలను పాటించడానికే నీవు ధనవంతుడిగా అవ్వాలి. కానీ ఈ లోక సంపదలతో, ఈ యొక్క లోక ధన ఆశలతో నీవు జీవించకూడదని తెలియపరుస్తున్నాడు. అందుకే చాలా మంది బాధ కలుగుతూ ఉంటుంది. ఎందుకో మేము ధనవంతులం కదా, మేము దైవరాజ్యంలో ప్రవేశించగలమా, దైవరాజ్యాన్ని మేము పొందగలమా, ఆ యొక్క నిత్య జీవాన్ని దేవుడు మాకు ఎందుకు దూరం చేస్తున్నాడో మీరు ఆలోచించవచ్చు. కానీ ఎంతమంది అయితే మీ ధనములో పేదవారికి కొంచెమైనా మీకున్న దానిని మీరు దానం చేస్తున్నట్లయితే దేవుడు మిమ్మల్ని అందరిని కూడా నిత్య జీవానికి భాగస్తులను చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. సో మనలో, మన దగ్గర ఉన్న ఏ వస్తువునైనా పేదవారికైనా అవసరతలు ఉన్న వారికైనా నీవు సహాయపడినట్లయితే నీవు దైవరాజ్యములో, నిత్య జీవములో భాగస్థుడు అవుతావని దైవ గ్రంథ పఠనాలు మనకు తెలియజేస్తున్నాయి. అందుకే ప్రభు చెప్తున్నాడు, ఇదిగో నీకున్న దాన్ని అంతటిని కూడా నీ విడిచిపెట్టి పేదలకు దానము చెయ్యము అని ప్రభు అడుగుచున్నాడు. నీ పేదవారికి దానం చేసినట్లయితే, అదే ప్రభుని యొక్క మాటలలో మనం వింటున్నాం, నీ ఆస్తిని అంతటి నమ్మి నువ్వు పేదలకు దానం చేయని ప్రభువే చెప్తూ ఉన్నాడు. మరి ఆయన మాటలలో ఆలకిస్తున్నటువంటి యొక్క వాక్యాలను మనం పాటించినట్లయితే మనము కూడా నిత్య జీవాన్ని పొందగలము. అదే ఆ యొక్క నిత్య జీవము ఇదిగో పునీత పాదువపునంతుని వారు పొందారని మనం ఆశిస్తూ ఉన్నాం. అందుకే ఆయనను మహాపునీతుడిగాను, అద్భుతాల పునీతుడిగాను మనం కొనియాడుతూ ఉన్నాం. మరి ఈ రోజున ప్రత్యేక విధంగా ఆయన ప్రార్థన సహాయాన్ని కోరుకుంటూ, అంతోని వారా మీ వలె మేము కూడా ఈ లోక సంపదలను, ఈ లోక ఆస్తిపాస్తులను వాటినన్నిటిని కూడా విడిచిపెట్టి ప్రభుని యొక్క ఆత్మ, అందుకే ఆయన అంటూ ఉన్నాడు, యెషయా గ్రంథంలో మనం వింటున్నాం, ప్రభుని యొక్క ఆత్మ నన్ను అభిషేకించెను, యావే నన్ను అభిషేకించెను, ఆయన ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకు, కృంగిపోయిన వారికి ఉత్సాహం పుట్టించుటకు, బందీలకు విముక్తిని, చెరలో ఉన్న వారికి విడుదల లభించునని తెలియచేయుటకు నన్ను ఆయన పంపెనంటూ ఉన్నాడు. మరి నీవు నేను దైవవాక్యాన్ని ఆలకిస్తున్నట్టు మనమందరం, దైవవాక్యంలో భాగస్థులం అవుతున్నట్టు మనమందరం, నిత్య జీవనం పొందడానికి ఆశ కలిగి జీవిస్తున్నట్టు మనమందరము, కతోలికమైనట్టు మనమందరికీ యావే ప్రభు దేవుని యొక్క ఆత్మ మనపైకి వేం చేస్తూ ఉంది. ఆ యొక్క ఆత్మ మనకి ఏం కలుగు చేస్తూ ఉంది? పేదలకు సువార్తను బోధించడానికి, చెరలో ఉన్న వారికి విముక్తిని కలిగించడానికి, అవసరతలు ఉన్న వారి యొక్క అవసరాలను తీర్చడానికి. అదే ఆ యొక్క ఆత్మ. ఇదిగో ఏ యొక్క ఆత్మ అయితే పునీత్ అంతోని వారి ఎడల ఉండి ఆయన ద్వారా ఎన్నో మహా అద్భుతాలను చేసిందో, ఆయన ద్వారా ఎన్నో ఘనకార్యాలను చేసిందో, ఆయన ద్వారా ఆ యొక్క వాక్యాన్ని, ఇదిగో ఎవరైతే కతోలిక విశ్వాసాన్ని విడిచిపెట్టి అంధకారంలో జీవిస్తున్నారో అటువంటి వారికి పునీత్ అంతోని వారి ద్వారా ఏ విధంగా అయితే వెలుగై వారి చెంతకు వెళ్ళిందో, మన ద్వారా కూడా ఆ విధంగానే ఎవరైతే అంధకారంలో జీవిస్తున్నారో, ఎవరైతే దైవ వాక్యాన్ని విని దానిని వారి యొక్క మనస్సుల్లో నిలుపుకోలేనటువంటి జీవితం, అంధకార జీవితం జీవిస్తున్నారో, మన ద్వారా వారికి అది చేరేలాగన మనము చేరదీసేటటువంటి శక్తిని, ఆత్మ నడిపింపు మనకు అనుగ్రహించమని పునీత్ అంతోని వారి ప్రార్థన సహాయాన్ని కోరుకుందాం. ప్రత్యేకముగా మనలను ప్రభు యొక్క ఆత్మ మనలను నింపాలని, ఆ యొక్క ఆత్మశక్తిచే మనము కూడా నడిపింపబడాలని ఈనాటి యొక్క దివ్యబలి పూజలో ప్రార్థన చేసుకుందాం. ప్రభుని వేడుకుందాం. అందరం నిల్చొని మనకి విశ్వాసాన్ని ప్రకటించుదాం. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని సృష్టించుచున్నాను. అతని యొక్క ఏకపుత్రుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును సృష్టించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమును పుట్టెను. అధికారంలోనే పాటుపడి శ్రమ మీద పట్టుబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను.
పాతాళమును దిగి మూడో నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల పిల్లైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చునున్నారు. అక్కడి నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను, పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను, పాపల మన్నింపును విశ్వసిస్తున్నాను, శరీరం యొక్క ఉద్ధారమును విశ్వసిస్తున్నాను, నిత్య జీవనం విశ్వసిస్తున్నాను. ఆమేన్. ప్రేమ నిండిన ఓ సర్వేశ్వర ప్రభువా, ఈ రోజున మేమందరం కూడా నీ సన్నిధిలో పునీత అంతోని వారి మహోత్సవాన్ని నీ సేవకుడు, నీ యాజకుడు అయినటువంటి పునీత్ అంతోని వారి మహోత్సవంలో పాల్గొన్నటువంటి మమ్మందరినీ నీ అనుగ్రహాలతో నింపండి ప్రభువా. భయభ్రాంతులతో ఇక్కడ చేరినటువంటి మాకు నీవే ధైర్యమునొసగి మేము కూడా పునీత్ అంతోని వారి మహా సుగుణాలలో గొప్పదైనటువంటి సుగుణము నీ యొక్క వాక్యం ఆలకించి ఈ లోక సంపదలన్నింటిని కూడా విడిచిపెట్టి మేము కూడా అంతోని వారి వలె నీ అందే సంపద కలదన్న జ్ఞానంలో జీవించేలాగా మాకు మంచి జ్ఞానము దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈ యొక్క మహోత్సవంలో పాల్గొన్నటువంటి మా అందరి యొక్క ఉద్దేశాలను మీకు సమర్పిస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క విశాఖ వాణి టీవీ లైవ్ ద్వారా కూడా యొక్క మహోత్సవాన్ని వీక్షిస్తున్నటువంటి నీ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి. ఎంతోమంది ఈ యొక్క మహోత్సవాన్ని ప్రత్యక్షంగా చూడలేకపోయినా ఇదిగో యొక్క టీవీ లైవ్ ద్వారా చూస్తున్నటువంటి వారందరినీ కూడా ఆశీర్వదించండి. మరి ఇక్కడ చేరినటువంటి బిడ్డలను కూడా ఆశీర్వదిస్తూ వారి యొక్క మనవులను వారి యొక్క అవసరాలను తీర్చమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, అనేకమైనటువంటి దేవాలయాలు నీ యొక్క సేవకుడైనటువంటి పునీత్ అంతోని వారి మహోత్సవాన్ని కొనియాడుతున్నారు. ఇంకొన్ని స్థలాలలో చేసుకోలేనటువంటి సందర్భాలను కూడా జరుగుతున్నాయి. ప్రభువా, ఈ యొక్క మహోత్సవాన్ని జరుపుకోలేనటువంటి అనేక స్థలాలలో నీ యొక్క మహిమలను, నీ యొక్క ఘనతలను వారికి తెలియపరిచి నీ యొక్క సేవకుని ద్వారా వారికి కావలసినటువంటి అనుగ్రహాలు ప్రసాదించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈ యొక్క సమయంలో ఎంతోమంది ఆర్థికముగా నష్టపోయినారు. జీతాలు లేక, అదేవిధంగా భోజనము లేక, తిండి లేక, అదేవిధంగా తల్లిదండ్రులను కరోనా వ్యాధి ద్వారా తల్లిదండ్రులు పోగొట్టుకున్నటువంటి అనాథులను మీకు సమర్పిస్తున్నాం దేవా. నీవే వారికి తల్లివై తండ్రివై ఉండండి. వారి నీవే ఆదరిస్తూ ఇదిగో ఈ యొక్క పాలకులు అటువంటి వారికి తగు విధమైనటువంటి సహాయాన్ని అందించేలాగన తండ్రి పోయి జీవిస్తున్నటువంటి వారికి తండ్రిగా ఉండండి. తల్లిపోయి జీవిస్తున్న వారికి తండ్రిగా ఉండండి. ప్రభువా, చాలా ఘోరాతి ఘోరమైనటువంటి ఈ యొక్క సమయంలో నిన్ను వేడుకుంటున్నాం. మాకు ధైర్యాన్ని ప్రసాదించండి. ఇవన్నీ చూసి మేము ధైర్యాన్ని కోల్పోతున్నాం. ఇంకా చెయ్యకూడనటువంటి పాపాలు కూడా చేస్తున్నాం. మా దేవుడు ఎక్కడ అన్నటువంటి ఆ ప్రశ్నలోనికి మేము వెళ్ళిపోతున్నాం. దేవా, ఈ యొక్క ప్రశ్న మాలో వచ్చిందంటే మేము పాపం చేసినట్లే. కానీ మాలో ఉన్న భయం మమ్మల్ని ఈ విధంగా తయారు చేస్తుంది. ఆ భయాన్ని పారద్రోలి నీ ఎడల విశ్వాసం మాకు పెంపొందించి ఇదిగో నీవు ఉన్నావు అని మేము గ్రహించి నీవు మాదందే ఉన్నావని మమ్మల్ని రక్షిస్తూ ఉన్నావని తెలుసుకుని జీవించేలాగన నీ కృపను, నీ యొక్క అనుగ్రహాలను మా అందరిపై కుమ్మరించమని ఈ మనవలన్నింటినీ మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
జీవయాగముగా నా శరీరము సమర్పింతును. నా శరీరము సమర్పించును. సర్వోన్నతుడా సంధించుమయా, సభక్తిలో నడుపుమయా. సప్రీతిని వసగుమయా, సజీవయాగముగా నా శరీరము సమర్పింతును. పరిశుద్ధము ప్రశస్తము ప్రభువాని సేవకై, సంపూర్ణము సజీవము యేసయ్యని సొత్తునై. ప్రశస్తము ప్రభువాని సేవకై, సంపూర్ణము సజీవము యేసయ్యని సొత్తునై. సజీవుడా సర్వాధికారి సంపూర్ణ సమర్పణ. సజీవుడా సర్వాధికారి సంపూర్ణ సమర్పణ. సజీవయాగముగా నా శరీరము సమర్పించును. సజీవయాగముగా నా శరీరము సమర్పించును. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థించుదాము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శిశు ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలి స్వీకరిస్తుడు కాక. కరుణామయుడైన ఓ సర్వేశ్వర, పునీతంతోని వారిలో పాత మనుష్యుని నాశనము చేసి నిన్ను పోలి నూతన వ్యక్తిని సృజింప చిత్తగించితివి. అతడి వలె మేము కూడా నూతన స్వభావం పొందిన నూతన సృష్టిగా నీకు ఆమోదయోగ్యమైన సమాధాన బలి నేర్పింపగలుగుదుముగా. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఈ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిపియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయం. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడను ఏ చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఎలైనా నీవు నీ పునీతుల సమక్షములో స్తుతులు అందుకొనుచున్నావు. మేము వారి పుణ్యక్రియలను సన్మానించినప్పుడు వారికి నీ వసగిన వరములనే సన్మానించుచున్నావు. వారి పుణ్య జీవితము మాకు ఆదర్శముగాను, వారి సహవాసం మాకు స్నేహబంధముగాను, వారి ప్రార్థన సాయము మాకు గట్టి ఆదరవుగాను ఉండినట్లు ఏర్పరిచితివి. సాక్షిభూతమైన వారి పుణ్య జీవితముల ద్వారా మేము ప్రభావితులమై మా ముందున్న పరుగు పందెంలో విజయవంతముగా పరిగిడి మా ప్రభు క్రీస్తు ద్వారా ఆ పునీతులతో పాటు అక్షయ మహిమ కిరీటము మేము కూడా పొందగలుగుదము. కావున అతిదూతల సమేతమున నీ పునీతుల బృందముతో ఏకమై
మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమైన హోసాన ప్రభువు ఆనందం ఇచ్చేవాడు ధన్యుడు. మహోన్నతమైన హోసాన. పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతే నీ స్తుతించుట యుక్తము. ఎలయనా నీ కుమారుడును మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచుతున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలి నడిపించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడనైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి కృంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరణవచ్చు వరకు మేము వేచియుందుము. మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుధమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. ఈ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన ఈ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి
పవిత్రాత్మతో నింపబడి అతని అందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్టులా దయా చూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీ వెన్నుకను పుణ్యాత్మలతోను, ముఖ్యంగా పవిత్రగా నీవు దేవమాతని మరియు మాతతోను, పునీత్ జోజప్ప గారితోను, ధనులని అపోస్తులతోను, వేద సాక్షులతోను, పునీత పాదవాపరి అంతుని వారితోను, సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చెయ్యము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి వలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాం. ఈ లోకమున యాత్ర చేయి నీ శ్రీ సభను, నీ సేవకుడుగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా మల్లవర ప్రకాష్ అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారం నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలు దశలో చెదిరిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకునము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ యందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకునము. మేము అతడ చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు వారి మనవి చేయుచున్నాం. అతని ద్వారా నీవు సకల మేలులను ఈ లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి అందరము భక్తితో ప్రార్థింప సాహసింతుము. లోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటి అనుగ్రహింపు. మా తప్పైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. ప్రవేశించినమక ప్రభువు అన్ని కీడులను మమ్మ రక్షింపుము. మా ఈ రోజులు మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపను లెక్కింపగా నీ శ్రీ సభ విశ్వాసం వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపుము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించిన క్రీస్తు భగవానుడు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఎత్తుకు ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలుకునను నా ఆత్మ స్వస్థత పొందుదును.
శాంతి సమతల విందు సజీవ దేవుని విందు పరలోక జీవన విందు మృత్యుంజయుని విందు రారండి దైవ జనమా ప్రభు విందులో పాల్గొనుమా రారండి దైవ జనమా ప్రభు ప్రేమను ఆరగించుమా శాంతి సమతల విందు సజీవ దేవుని విందు పరలోక జీవన విందు మృత్యుంజయుని విందు ఒకరితో ఒకరు ఉండుడని కరుణై ప్రేమకు రూపమని ఒకరితో ఒకరు ఉండుడని కరుణై ప్రేమకు రూపమని సహజీవమే సన్మార్గమని నేర్పించిన శ్రీ యేసుని ప్రేమయే విందు ప్రేమయే విందు శాంతి సమతల విందు సజీవ దేవుని విందు పరలోక జీవన విందు మృత్యుంజయుని విందు క్షమయే మానవ ధర్మమని ద్వేషించుట ఇక తగదు అని క్షమయే మానవ ధర్మమని ద్వేషించుట ఇక తగదు అని. గుడ్ మార్నింగ్, కాఫీ ఫీస్ట్ ఎవరిబడి. ఇప్పుడు ఈ పూజలో పాల్గొన్న వారు ఇప్పుడు తేరు ప్రదక్షిణ జరుగుతుంది గుడి చుట్టూ. మీరు వెంటనే, ఎందుకంటే టైం అయిపోయింది కాబట్టి మీరు వెంటనే ఈ పూజలో పాల్గొన్న వారు ప్రదక్షిణలో పాల్గొనుకున్న వాళ్ళు వెంటనే బయటకు వెళ్ళి ప్రదక్షిణలో పాల్గొండి. ఆశీర్వాదం అయిన తర్వాత 7 గంటల పూజకు వచ్చిన వారు ఈ లోపల గుళ్ళో సర్దుకోండి. 7 గంటల పూజకు వచ్చిన వారు గుళ్ళో సర్దుకోండి. మళ్ళీ 7 గంటల పూజ అయిన తర్వాత మరలా ప్రదక్షిణ ఉంటుంది. ప్రతి పూజ తర్వాత ప్రదక్షిణ ఉంటుంది. ఏ పూజలో పాల్గొన్నవారు ఆ పూజ అయిన తర్వాత ప్రదక్షిణలో పాల్గొవచ్చు. ఏ పూజ అయిన తర్వాత ఆ పూజలో పాల్గొన్నవారు ప్రదక్షిణలో పాల్గొవచ్చు. కాబట్టి ఈ పూజలో పాల్గొన్నవారు మీరు వెంటనే ప్రదక్షిణలో పాల్గొవాలనుకుంటే వెంటనే బయటికి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే మన టైం చాలదు. దయచేసి అది గమనించండి. థ్యాంక్ యూ ఆల్.
ప్రార్థించుదము. ఓ ప్రభువా, సప్రసాదమును స్వీకరించి ఆధ్యాత్మికముగా బలపడిన మమ్ము నీ ప్రేమ మార్గములో నడిపింపమని ప్రార్థించుచున్నాము. పునీత అంతోనివాద ఆదర్శము ద్వారా మా యందు నీవు ప్రారంభించిన మంచి పనిని పరిపూర్తి చేసి యేసుక్రీస్తు రానున్న రోజు వరకు మాకు నీ సహాయం అందచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని దీవించి ఆశీర్వదించి సదా కాచి కాపాడుదురుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సోదర సేవలో జీవించండి. సర్వేశ్వరుని వందనములు. దయచేసి ప్రస్తుత పరిస్థితుల్లో ఇదివరకు లాగా తేరు దగ్గర అందరూ గుంపు గుంపుగా ఉండవద్దు. ఒకరో నలుగురో ముగ్గురో వాళ్ళు మోస్తారు, మిగతా అందరూ కూడా లైన్లోనే ఉండండి. ఎవరు కూడా తేరు దగ్గర ఒకరి మీద ఒకరు పడుతూ గుంపుగా ఉండకూడదు. ప్రస్తుత పరిస్థితుల్లో దూరంగా ఉన్నామన్నారు కాబట్టి ఉండండి. 7 గంటల పూజకు వచ్చిన వారు పూజలో గుళ్ళో సర్దుకోండి. 7 గంటల పూజకు వచ్చిన వారు గుళ్ళో సర్దుకోండి. 6 గంటల పూజ వారు బయటకు వెళ్ళి ప్రదక్షిణలో పాల్గొనండి. థ్యాంక్ యూ. Praise the Lord. Praise the Lord. ఉత్తరాసివి అంతోని పొంగవా కలకాలం మమ్ము కరుణాల వాల దీవించి నడిపించుమా అద్భుతరాసివి మార్టీన్ తెరేజాల తనయుడవా
నీ దివ్య మార్గములో నడిపించు మామురన్ నడిపించు మామురన్ అద్భుతరాశివి అంతోని పుంగవా కలకాలం మమ్ము కరుణాల వాల దీవించి నడిపించుమా అద్భుతరాశివి బలహీన హృదయాలకాధారవు సైతాను దాసోలకనివ్వకు బలహీన హృదయాలకాధారము సైతాను దాసులకానివ్వకు సతతాము దివ్యనాథుని పొగడంగజేయుము పొగడంగజేయుము